మందాగిరి హిల్స్. ఈ టెంపుల్ మందాగిరి హిల్స్ పైన ఉంటుంది. చాలా బావుంటుంది. ఈ ప్లేస్ చాలా కూల్‌గా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ టెంపుల్ పైకి వెళ్ళడానికి మనం కొండకి వెనక వైపు నుంచి కారు మార్గం ఉంటది. కారులో మనం వెళ్ళొచ్చు. ఆ రూట్‌లో మనం వెళ్ళేటప్పుడు అక్కడే రైట్ సైడ్ ఏమో ఒక పెద్ద చెరువులా ఉంటదనమాట. ఆ చెరువులో స్నానాలు చేయాలన్నా, జస్ట్ టైమ్ పాస్ చేయాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా చాలా బావుంటది. ఈవెన్ కొండెక్కేటప్పుడు కూడా ఆ స్లోప్స్ అనమాట చాలా డేంజర్‌గా ఉంటాయి. జాగ్రత్తగా పైకెక్కాలి. పైకెక్కిన తర్వాత వ్యూ అయితే చాలా ప్రశాంతంగా ఉంటది. మెయిన్ ఇక్కడేంటంటే జైన్ టెంపుల్ ఉంది. ఇది బెంగుళూరు నుంచి 2 అవర్స్ దూరంలో ఉందనమాట. ఇక్కడ నెమలిక ఆకారంతో ఒక టెంపుల్ కూడా ఉంటది. సిటీ లైఫ్‌కి మనం చిరాకు పడి ప్రశాంతంగా కొంచెం సిటీకి దూరంగా వెళ్ళాలనుకుంటే ఈ మందగిరి హిల్స్ బెస్ట్ ఆప్షను. ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే 4 పురాతన దిగంబర టెంపుల్స్ ఉంటాయన్నమాట. దీని పైకెళ్ళాలంటే స్టెప్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. అరౌండ్ 450 స్టెప్స్ ఉంటాయి. అది ఎక్కెళ్ళొచ్చు. లేదంటే కొండ వెనక నుంచి కారు మార్గంలో కూడా మనం వెళ్ళొచ్చు. పైన ఏంటంటే ఫుడ్డు అవైలబిలిటీ కొంచెం తక్కువ ఉంటది. కాబట్టి ఎళ్ళేటప్పుడు గానీ, లేదా వచ్చేటప్పుడు గానీ మధ్యలో ఎక్కడైనా దాబాల దగ్గర భోంచేసుకోవడం చాలా మంచిది. అలానే ఇక్కడ అందంగా చెక్కిన స్తంభాలు ఉంటాయి. చంద్రనాథ్ తీర్థంగా కనిపించే విగ్రహం కూడా ఉంటుంది. 81 అడుగులు ఎత్తుగా గురుమందిర్ కూడా ఉంటది. ఇక్కడేంటంటే ఈ జైన్ టెంపుల్‌లో అందరూ భక్తిగా అతని మార్గంలో భక్తిగా ధ్యానంగా కూర్చొని తపస్సు చేస్తూ అతను సన్మార్గంలోకి వెళ్ళేలా కూర్చొనుంటారు. ఇక్కడ మీరు ఆ వీడియో చూడొచ్చు. ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ చెట్టు ఉంటది. అది దూరం నుంచి చూడడానికి యాక్చువల్‌గా నిజమైన చెట్టు అనుకున్నాం. బట్ కొండపైకి ఎక్కి చూసిన తర్వాత తెలిసింది. అది చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంది. బట్ చాలా క్లాస్‌గా ఉంటదనమాట. ఈవెన్ అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా ఎప్పుడు చూసినా మబ్బులతో వర్షం పడేటట్టు ఉంటది. చాలా దూరంగా చూస్తే మనం చాలా కొండల పైన వర్షం పడడం కూడా మనం గమనించొచ్చు. ఇవే ఆ వీడియోలు. మీరెప్పుడైనా లైఫ్‌లో ఒకసారి ట్రై చేయండి. మందగిరి హిల్స్ బెంగుళూరు ఎళ్తే చాలా బావుంటది. చాలా ప్రశాంతంగా ఉంటది మెయిను.